అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా గురించి ఇప్పటికే చాలా కథలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నారు? ప్రశాంత్ నీళ్ళు చేసినటువంటి సినిమాలు కేజీఎఫ్ కావచ్చు, రీసెంట్గా వచ్చినటువంటి సలార్ కావచ్చు, అలాంటి స్టోరీని అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ క్యారెక్టర్లో దాంట్లో కనిపించబోతున్నారు అనేది చాలామందికి ఆసక్తికరంగా మారింది. అయితే రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ మనందరికీ తెలుసు, ఆయన ఒక డాన్గా కనిపించబోతున్నారు అని. అంతేకాదు, ఒక 15 దేశాలను గడగడలాడించినటువంటి ఒక చైనా గ్యాంగ్స్టర్కి సంబంధించినటువంటి ఒక పాత్రనే దీంట్లో ఆ కథనే ప్రధానంగా తీసుకుని ఈ సినిమాని డెవలప్ చేశారట. ఒక రేంజ్లో వస్తుందట. నిజంగా ఒక్క సెట్ కోసమే 15 కోట్లు ఖర్చు పెట్టారట. అటు ఆయనకి సంబంధించినటువంటి డాన్కి సంబంధించినటువంటి ఆ ఇల్లు సమేత దేనికోసమో ఒక 15 కోట్లు ఖర్చు పెట్టారట. అలాంటివి చాలా సెట్లు వేశారట. ప్రపంచం మొత్తాన్ని శాసించినటువంటి ఒక డాన్ రియల్ స్టోరీ కథ ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంతేకాదు చాలా సస్పెన్సెస్ ఉన్నాయట. ఒక ట్విస్టుల మీద ట్విస్టులు ఉండబోతున్నాయట. కొంతమంది ఇంటర్నేషనల్ యాక్టర్స్ని, చైనా క్యారెక్టర్స్ని, చైనాలో నటించినటువంటి సూపర్ స్టార్లని, అలాగే ఇండియాలో చేస్తున్నటువంటి అనేక మంది స్టార్లని, అలాగే హాలీవుడ్లో చేసినటువంటి యాక్టర్లను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఒక యాక్షన్ సీన్స్ అయితే ఒక రేంజ్లో ఉండబోతున్నాయట. అంతేకాదు, ఈ సినిమా ఈ సంవత్సరమే రిలీజ్ అనుకున్నారు, బట్ స్టోరీకి ఇంకా ఎక్కువ స్కోప్ ఉండడంతో ఇంకా షూటింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా చాలా ఉందట. అందుకోసమే నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ఇప్పటివరకు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక డాన్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు అనేటటువంటి మాట వినిపిస్తుంది. ఎప్పుడో బాద్షాలో ఒక చిన్న మన తెలుగుకి సంబంధించినటువంటి ఒక ఆ డాన్ క్యారెక్టర్ చూసాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా దాదాపు 15 దేశాలని గడగడలాడించినటువంటి ఆ గ్యాంగ్స్టర్ ఒక డాన్ క్యారెక్టర్ని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పోషించబోవటం, అది ఎలా ఉండబోతుంది, ఆయన లుక్ ఎలా ఉంటుంది, ఆయన దాని గురించి ఇప్పటికే చాలా వెయిట్ కూడా తగ్గినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఎలా చూపించబోతున్నారు అనేది కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. సో ఏదేమైనా సరే రిలీజ్కి సంబంధించి కావచ్చు, దీని గురించి ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి పూర్తి స్థాయిలో ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా రకాలుగా వస్తున్నటువంటి గాసిప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా చిత్ర యూనిట్ మాత్రం చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారట. ఒక రేంజ్లో దాదాపు ఒక 40 దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటికే పాన్ ఇండియా వ్యాప్తంగా RRRతో ఒక మంచి నేమ్ సంపాదించుకున్నారు. దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లే దశలోనే 40 దేశాల్లో అనేక లాంగ్వేజెస్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి డ్రాగన్ని తీసుకొస్తున్నారట.